హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సి డ్రామా వరల్డ్. ఈరోజు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఎపిసోడ్ 11లో ఏం జరగబోతుందో చూడబోతున్నాం. ఓపెనింగ్ సీన్లో హీరో అండ్ హీరోయిన్ లంచ్ అయిన తర్వాత బాయ్ చెప్పుకొని హీరోయిన్ వాళ్ళ ఇంటికి అండ్ హీరో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో లూలింజా హీరోయిన్ ఫ్రెండ్ తుషామంకి మెసేజ్ చేస్తాడు. కానీ అది ఆ మెసేజ్ వెళ్ళకపోవడం చూసి తను నువ్వు నన్ను డెలీట్ చేస్తావా ఈ చాట్లో, డెలీట్ చేస్తే ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తాను అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ అండ్ వాళ్ళ మమ్మీ ఫ్రూట్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ మమ్మీ హీరోయిన్తో, నువ్వు లాస్ట్ టైం కన్నా ఇప్పటికీ చాలా బక్కగా అవుతున్నావు, ఎప్పుడు వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేయకు, వర్క్ కన్నా లైఫ్ చాలా ఇంపార్టెంట్, టైంకి తిను, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకు అని చెప్తూ ఉంటుంది. అలాగే న్యూ స్టార్ట్ లైఫ్లో ఎప్పుడు ఉండాలని, పాతవన్నీ మర్చిపోయి లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయమని, వెదర్ లవ్ ఆర్ వర్క్ ఏదైనా సరే ఎప్పుడు చేంజ్ అనేది చాలా పర్మనెంట్, సో తనని హ్యాపీగా ఉండమని చెప్తూ ఉంటుంది. హీరోయిన్ దానికి సరే అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేయాలన్నట్టు వాళ్ళ మమ్మీని యాక్ట్ చేస్తుందని తనకి ఫ్రూట్ తినిపిస్తూ ఉంటుంది. ఇంకో సైడ్ హాంటింగ్ వాళ్ళ పేరెంట్స్తో దిగిన ఫోటో చూసుకుంటూ తన చిన్న ఏజ్లో వాళ్ళ పేరెంట్స్ మెడికల్ ఫెసిలిటీస్ లేక ఎలా చనిపోయారనేది గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంటాడు. తర్వాత నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తుషామెంకి ఎలక్ట్రిక్ బైక్ స్టోర్ నుండి ప్రమోషన్కి రమ్మని యాక్సెప్ట్ చేయమని ఇన్వైట్ వస్తుంది. తుషామెంగ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుండడంతో హీరోయిన్కి జాగ్రత్తలు చెప్తూ తను ఇప్పుడు బాస్ మెచ్యూర్గా ఉండమని, బాగా తినమని, రెస్ట్ తీసుకోమని చెప్తూ ఉంటుంది. అలాగే టైం ఉన్నప్పుడు హాంటిని కూడా మన విలేజ్కి ఇన్వైట్ చేయి, నేను ఎప్పుడు తనని వెల్కమ్ చేస్తాను, తనని కూడా కేర్ తీసుకోమని చెప్పు అని చెప్తూ ఉంటుంది. సరే అని హీరోయిన్ వాళ్ళ మమ్మీని క్యాబ్ ఎక్కిచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోసారి తుషామెంగ్ తనని ఇన్వైట్ చేసిన స్టోర్కి ప్రమోషన్ కోసం వెళ్తుంది. అక్కడ లూలింజాన్ చూసి, నువ్వేంటి ఇక్కడ, నువ్వేనా అడ్వర్టైజర్ అంటే, అవును నీకు తెలియని బిజినెసెస్ నాకు చాలా ఉన్నాయి, నన్ను వీచాట్లో యాడ్ చేసుకో, మళ్ళీ నెక్స్ట్ టైం అడ్వర్టైజ్మెంట్ ఉంటే చెప్తాను అంటే తను వీచాట్లో స్కాన్ చేస్తుంది. తర్వాత నాకు నీ నెంబర్ పంపు అంటే తన నెంబర్ పంపిస్తుంది. అప్పుడు తను చూస్తే అక్కడ కాంటాక్ట్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. తను కావాలనే తనని బ్లాక్ చేసినందుకు ఇలా చేశాడని తనకి అర్థమవుతుంది. ఆలోపే అక్కడికి ఆ స్టోర్ వాళ్ళు రావడంతో తను చాలా మంచి ఇంటర్నెట్ సెలబ్రిటీ, మీకు ప్రమోషన్కి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి లూలింజా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత తుషామెంగ్ అక్కడ ప్రమోషన్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు ఆ ప్రమోషన్ లైవ్ చూసి చాలామంది ఇంటరాక్ట్ అవ్వడంతో తుషామెంగ్కి ఎలక్ట్రిక్ బైక్ని గిఫ్ట్గా ఇస్తారు. ఫ్యూచర్లో మళ్ళీ కోఆపరేట్ చేద్దామని అనుకుంటూ తుషామెంగ్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అసిస్టెంట్ బ్లూటూత్లో హాంటింగ్తో మాట్లాడుకుంటూ ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు. అప్పటికే అక్కడ జీషింగ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తనకు తెలియదు అసిస్టెంట్ హాంటింగ్తో కాల్ మాట్లాడుతున్నాడని. తను వెళ్ళి అసిస్టెంట్తో, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను, నాకు మీ హెల్ప్ కావాలి అని జీషింగ్ అడుగుతూ ఉంటే అసిస్టెంట్ తను హాంటింగ్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటాడు జీషింగ్ని. కానీ ఆలోపు హాంటింగ్ కాల్లో ఉండి తనని కంటిన్యూ చేయనివ్వు అనడంతో, చెప్పండి ఏం హెల్ప్ కావాలి అంటే జీషింగ్ అంటుంది, నేను హాంటింగ్ రాసిన కామెంట్స్ని చదివాను, మా కంపెనీకి ఇప్పుడు నాకు మేజర్ 3 ప్రియారిటీస్ ఉన్నాయి. ఒకటి టీమ్ ఎక్స్పాండ్ చేయడం, ఇంకొకటి ల్యాబ్ తీసుకోవడం అండ్ ఇంకొకటి ప్రింటర్ కొనడం. కానీ మాది చిన్న కంపెనీ అవ్వడంతో ప్రింటర్ కొనడం చాలా కష్టమవుతుంది, నేను ప్రింటర్ డాంగ్యాంగ్ ఛానల్ త్రూ కొనొచ్చా అని అడుగుతుంది. తర్వాత హాంటింగ్ కాల్లో అసిస్టెంట్ని తనకి ఏం హెల్ప్ కావాలో అడుగమని అంటాడు. అప్పుడు అసిస్టెంట్, నా నుండి మీకు ఏం హెల్ప్ కావాలి అంటే, మీకు సప్లయర్ గ్రూప్ ఉంటుంది కదా, మీరు నన్ను దాంట్లో యాడ్ చేస్తే నాకు కమ్యూనికేట్ చేయడం ఈజీ అవుతుంది, అలా నేను ప్రింటర్ కూడా స్ప్రింగ్ ఫెస్టివల్ ముందే కొనవచ్చు, మిగతావి టీమ్ ఎక్స్పాండ్ చేయడం అండ్ ల్యాబ్ తీసుకోవడం నేను స్ప్రింగ్ ఫెస్టివల్ తర్వాత చేస్తాను అని చెప్తుంది జీషింగ్. అప్పుడు అసిస్టెంట్ టైం, మరి బాస్కి చెప్పొద్దా అంటే, ఇప్పుడు ఏం హాంటింగ్కి చెప్పొద్దు, తర్వాత చెప్దాం అని అనేలోపే హాంటింగ్ అసిస్టెంట్తో నన్ను స్పీకర్లో పెట్టు అంటాడు. తర్వాత ఓకే అని చెప్పి తను స్పీకర్లో పెడతాడు. జీషింగ్ అది చూసి చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. హాంటింగ్ జీషింగ్ని ఆఫీస్కి రమ్మంటాడు. తర్వాత అసిస్టెంట్, నేను ఇంకేం చేయలేను అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి వాళ్ళిద్దరూ ఇంకా అక్కడ నుంచి హాంటింగ్ ఆఫీస్కి వెళ్తారు. తర్వాత ఆఫీస్లో హాంటింగ్ జీషింగ్తో, నువ్వు నన్ను ఎందుకు అడగలేదు ప్రింటర్ కోసం అని అంటే, జీషింగ్ ఇంత చిన్న దానికి మిమ్మల్ని బాదర్ చేయడం ఇష్టం లేక అంటే, దానికి హాంటింగ్ అంటాడు, నువ్వు ఎందుకు ఈజీ వే వదిలేసి హార్డ్ వే వెతుక్కుంటున్నావు అంటే, ఈజీ వే షార్ట్ కట్ నేను తీసుకోవచ్చా అని అంటుంది జీషింగ్ షాకింగ్గా. అవును, కానీ అది నువ్వు అప్రూవ్ చేస్తావో లేదో అని అంటాడు హాంటింగ్. ఇంకో 5% స్టాక్ ఇస్తే నేను డాంగ్యాంగ్ ఛానల్తో నీకు ప్రింటర్ ఇస్తాను అని అంటాడు. దానికి జీషింగ్, లేదు నేను వేరే వే చూసుకుంటాను, నా అంతలు నేనే ఫిగర్ అవుట్ చేసుకుంటాను, బై బై అని చెప్పి అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది. తర్వాత జీషింగ్ వాళ్ళ ఫ్రెండ్ లీలీకి కాల్ చేసి, లీలీ నాకు అర్జెంట్గా ఒక 3D ప్రింటర్ కావాలి, నువ్వేమైనా హెల్ప్ చేయగలవా అని అడిగితే లీలీ నేను చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత లీలీ తనపై సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చూస్తూ ఉంటుంది. తనప్పుడు హీరో ఫ్రెండ్తో డిన్నర్ చేస్తూ ఉంటుంది. తర్వాత మిస్టర్ షా, నేను హెల్ప్ చేయనా అని అంటే లీలీ, లేదు నాకు ఈ రిలేషన్ నచ్చింది, నాకు ఒకరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు, నా ఇష్యూస్ నేను హ్యాండిల్ చేసుకోగలను అని అంటుంది. తర్వాత జీషింగ్ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్ తుషామెంగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటుంది. జీషింగ్ రాగానే తను మార్నింగ్ జరిగిన లూలింజా ఇన్సిడెంట్ గురించి అండ్ అడ్వర్టైజ్మెంట్ గురించి జీషింగ్తో షేర్ చేసుకుంటుంది. అలానే తను ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పార్ట్ టైం జాబ్ చేస్తానని,
వాళ్ళ ఫ్రెండ్ కొత్తగా ఓపెన్ చేసిన ఇన్స్ట్రుమెంటల్ షాప్లో అలానే ఇన్స్ట్రుమెంట్స్ కొనడానికి వచ్చిన వాళ్ళకి వోకల్ లెసన్స్ కూడా ఇస్తానని అలా ఒక్క షాట్కి 2 పిట్టలు అన్నట్టు చెప్తూ ఉంటుంది తుషామై. దానికి జీషింగ్ నేను ఫుల్గా సపోర్ట్ చేస్తాను అని అంటుంది. చెప్పినట్టుగానే నెక్స్ట్ డే మార్నింగ్ తుషామై ఇన్స్ట్రుమెంట్ పియానో ప్లే చేస్తూ ఉంటుంది కొత్త స్టోర్లో యాజ్ ఎ పార్ట్ టైం జాబర్గా. ఆ సౌండ్ విని అండ్ తను పాట పాడుతూ ఉంటుంది నా పియానోతో పాటే. ఆ సౌండ్ విని అక్కడికి ఒక లేడీ వస్తుంది. లేడీ బాగా పాడుతున్న అండ్ పియానో వాయిస్తున్న తుషామైని ప్రేస్ చేస్తుంది. తుషామై అండ్ ఆ లేడీ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటారు. తర్వాత తను డోర్ టు డోర్ లెసన్స్ కూడా ఇస్తాను, కిడ్స్ ఎవరైనా ఉంటే చెప్పమని అని అంటుంది. తర్వాత ఆ లేడీ అవునా అయితే మా ఇంట్లో ఇవ్వాలి అని అంటే, మీ కిడ్ ఎంత ఏజ్ నేను వచ్చి వాళ్ళని కలవచ్చా అంటే, కిడ్ కాదు నాకే అంటే తుషామై తనకి వోకల్ లెసన్స్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో ఆఫీస్లో జీషింగ్ అండ్ సూజిజు వర్క్ చేస్తూ ఉంటారు. సూజిజు సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ లీలీపై వచ్చిన నెగిటివ్ కమెంట్స్ చూసి షాక్ అయి జీషింగ్కి చెప్తాడు. జీషింగ్ కూడా ఆ పోస్ట్ చూస్తుంది. తర్వాత లీలీ ఎలా ఉందో కనుక్కుందామని లీలీకి కాల్ చేస్తే, లీలీ నేను ఒక సప్లయర్ని చూశాను, రేపు వాళ్ళ ఆఫీస్కి రమ్మన్నారు, మనం రేపు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్దాము అని అంటే, సరే నువ్వు ఆ పోస్ట్ చూసావా అని అడుగుతుంది జీషింగ్ లీలీని. చూశాను కానీ నేను అట్లాంటివి పట్టించుకోను, అట్లాంటి నెటిజన్స్ వాళ్ళు వాడే కామెంట్స్ నన్ను ఎలాంటి ఎఫెక్ట్ చేయవు, నేను బాగానే ఉన్నాను, సరే నాకు వేరే పని ఉందని చెప్పి లీలీ ఫోన్ పెట్టేస్తుంది. సరే నువ్వు బాగానే ఉంటే ఓకే అని జీషింగ్ కూడా ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత జీషింగ్ సూజిజుతో లిల్లీ బాగానే ఉంది, నువ్వు వర్క్ పైన ఫోకస్ చేయని చెప్తుంది. తర్వాత సూజిజు జీషింగ్ దగ్గరికి వెళ్ళి మన వల్లే తన జాబ్ పోయింది కదా, మనం ఎందుకు లిల్లీని మన కంపెనీలో అపాయింట్ చేసుకోవద్దు అని అడుగుతాడు. నిజంగా తన వర్క్ కేపబిలిటీ చూసే ఇలా అడుగుతున్నాను అని అంటాడు జీషింగ్తో. అప్పుడు జీషింగ్ నేను కూడా అనుకున్నాను, బట్ తన కేపబిలిటీకి మన కంపెనీ చాలా చిన్నదవుతుందేమో అని నేను మళ్ళీ పిలవలేదు అంటే, సూజిజు మనకి డాంగ్యాంగ్ మెడికలే ఇన్వెస్టర్, మనదేం చిన్న కంపెనీ కాదు, నువ్వు కాన్ఫిడెంట్గా తనని మన కంపెనీకి ఇన్వైట్ చేయని అంటాడు. దానికి జీషింగ్ సరే నేను ఆలోచిస్తాను, నువ్వైతే వెళ్ళి వర్క్ చేయి అని చెప్తుంది సూజిజుకి. సరే అని తను వర్క్ చేయడానికి వెళ్తాడు. నెక్స్ట్ డే లీలీ అండ్ జీషింగ్ ప్రింటర్ కొనడానికి వెళ్తారు. అక్కడ పర్సన్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రింటర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తర్వాత జీషింగ్ని మీకెన్ని సెట్స్ కావాలంటే మాకు ఓన్లీ ఒకటే కావాలి అని అంటుంది జీషింగ్. అప్పుడు ఓకే ఒకటే కావాలా, సో 6 months పడుతుంది డెలివరీ టైం అని చెప్తాడు ఆ పర్సన్. 6 months అంటే చాలా ఎక్కువ టైం కదా, ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి మాకు ఇవ్వచ్చు కదా అంటే, లేదు ఇవన్నీ ప్రీ ఆర్డర్స్, ఇవన్నీ ఇప్పుడు కస్టమర్స్కి ఇచ్చేయాల్సినవి అని చెప్తాడు. అప్పుడు లీలీ డెలివరీ టైం చాలా ఎక్కువ ఉంది కదా, ప్రైస్లో ఏమైనా నెగోసియేషన్ చేయొచ్చా అంటే, లేదు మేము ఆల్రెడీ బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేస్తున్నాం, ఇంకా అంతకన్నా ఎక్కువ డిస్కౌంట్ మేము ఇవ్వలేము అని చెప్తాడు అక్కడ ఉన్న పర్సన్. అప్పుడు జీషింగ్ మా కంపెనీ ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, మేము ఇంకా డెవలప్ అయ్యాక ఇంకా చాలా ప్రింటర్స్ ఆర్డర్స్ ఇస్తాము అని చెప్తుంది. దానికి ఆ పర్సన్ ఇవి కంపెనీ రూల్, నేను కంపెనీ రూల్స్కి అగెనెస్ట్గా వెళ్ళలేను అని చెప్తాడు. ఇంకో సైడ్ జెంగ్డీ వెళ్ళి హంటింగ్ కాంపిటీటర్ అయిన పర్సన్ని కలిసి జీషింగ్ని ఎలా అయినా ఆపాలి అని వాళ్ళిద్దరూ ప్లాన్ చేస్తూ ఉంటారు, ప్రింటర్లో ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేద్దామని. ఇంకో సైడ్ ప్రింటర్ కొనడానికి వచ్చిన జీషింగ్తో అక్కడ ఉన్న పర్సన్ అంటాడు, మీరు చాలా కరేజ్తో స్టార్టప్ పెట్టారు, మీరు ఫ్యూచర్లో మాస్ ప్రొడక్షన్ అడిగినప్పుడు మేము మిమ్మల్ని ప్రయారిటైజ్ చేస్తాము, బట్ ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేయలేను అని అంటాడు. అప్పుడు జీషింగ్ లీలీతో సరే ఈ కంపెనీ వాళ్ళు మనకి ప్రింటర్ ప్రొవైడ్ చేయలేరని వెళ్ళి డాంగ్యాంగ్ మెడికల్లో చెప్దాము అని అంటుంది. వాళ్ళు అలా అని వెళ్తుంటేనే అక్కడ ఉన్న పర్సన్ ఆపి ఏంటి డాంగ్యాంగా అని అంటే, అవును ఉన్నది ఒకటే కదా డాంగ్యాంగ్ అని అంటుంది లీలీ. మా ఇన్వెస్టర్ డాంగ్యాంగ్ నుంచే అని చెప్తారు. ఎవరు మీ ఇన్వెస్టర్ అంటే హాంటింగ్ అని చెప్తుంది జీషింగ్. అలా చెప్పగానే ఆ పర్సన్ నేను మా బాస్ లూతో మాట్లాడతాను మీరు కూర్చోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. జీషింగ్ అండ్ లీలీ అక్కడ కూర్చొని స్మార్ట్ మూవ్, హాంటింగ్ నేమ్ నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటారు. ప్రింటర్ కంపెనీ ఓనర్ మిస్టర్ లూ నుంచి జెంగ్డీకి కాల్ వస్తుంది. తర్వాత ఇంకో సైడ్ ప్రింట్ కంపెనీలో జీషింగ్ వాళ్ళతో మాట్లాడుతున్న ఆథరైజ్డ్ పర్సన్ వచ్చి, నేను మీకు ఒక ప్రింటర్ వేరే వాళ్ళ ఆర్డర్ నుంచి సేల్ చేయగలను, మనం ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందామా, మీకు డెలివరీ స్ప్రింగ్ ఫెస్టివల్ అవ్వగానే ఇస్తాము అని చెప్తాడు. ఓకే అని అంటారు వాళ్ళు కూడా. జీషింగ్కి కాల్ రావడంతో జీషింగ్ అక్కడ నుండి వెళ్తుంది. తర్వాత లీలీ అక్కడ ఉన్న పర్సన్తో మీరు మాకు 5% డిస్కౌంట్ ఇవ్వగలరా అని అంటే, ఆ పర్సన్ లేదు ఇప్పటికే మేము వేరే వాళ్ళ ఆర్డర్ నుంచి మీకు ఒక సెట్ ఇస్తున్నాము, ఇంకా డిస్కౌంట్ అంటే చాలా కష్టమవుతుంది అని అంటాడు. లీలీ ఆ పర్సన్తో మాకు మంచి కనెక్షన్స్ ఉన్నాయి అండ్ బయట కూడా బిజినెస్ ప్రాఫిట్ మార్జిన్ 5% కన్నా ఎక్కువగానే ఉంటుంది, మిస్టర్ హాన్ అండ్ మిస్ జీ ఇద్దరు స్కూల్ మేట్, సో అందుకే మిస్టర్ హాన్ మిస్ జీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు అని చెప్తూ ఉంటుంది అక్కడున్న పర్సన్తో. మీరు ఇది ఎవరితో అనకండి, మిస్ జీకి అండ్ మిస్టర్ హాన్కి బయట వాళ్ళకి వాళ్ళ అటెన్షన్ చూపించడం ఎక్కువ ఇష్టం ఉండదు అని చెప్తుంది లీలీ. లీలీ చెప్పిన మాటలని హాంటింగ్ అండ్ జీషింగ్కి మంచి రిలేషన్ ఉందనుకొని ఆ పర్సన్ ఇంకా 5% డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు. వాళ్ళిద్దరు కూడా ఆ పర్సన్కి థ్యాంక్ యూ చెప్తారు. తర్వాత ఆ పర్సన్ మా బాస్ మిస్టర్లు మిమ్మల్ని రేపు డిన్నర్కి ఇన్వైట్ చేశారు అని అంటే, ఓకే ఇది మా ట్రీట్ అని చెప్పి జీషింగ్ మేము మీకు లొకేషన్ పంపిస్తామని చెప్పి జీషింగ్ అండ్ లీలీ అక్కడ నుంచి వెళ్తారు. నెక్స్ట్ డే లీలీ అండ్ జీషింగ్ లంచ్ చేయడానికి అక్కడికి వస్తారు. అప్పుడే జీషింగ్కి హాంటింగ్ నుంచి మెసేజ్ వస్తుంది, ప్రింటర్
కోసం వెళ్ళావు కదా, అది ఎలా అవుతుంది? నేను ఇచ్చిన 5% స్టాక్ ఇంకా ఆఫర్ ఇంకా వ్యాలిడ్గానే ఉంది, కావాలంటే చెప్పు అని హాంటింగ్ మెసేజ్ చేస్తాడు జీషింగ్కి. జీషింగ్, లేదు మిస్టర్ హాన్, మేము ఆల్రెడీ ప్రింటర్ ఆర్డర్ చేసేసాం, ఆ 5% స్టాక్ మాది, మేమే పెట్టుకుంటాము అని చెప్తుంది. ఎలా ఆర్డర్ చేసామని హాంటింగ్ అడిగితే అది ట్రేడ్ సీక్రెట్ అని రిప్లై ఇస్తుంది జీషింగ్. అప్పుడే హాంటింగ్కి జెండింగ్ నుంచి కాల్ వస్తుంది, లంచ్కి రావడం కుదురుతుందా అని. తను ఓకే అంటాడు. జీషింగ్ అండ్ లీలీ మిస్టర్ లూ కోసం వెయిట్ చేసుకుంటూ క్యాంటీన్లో కూర్చొని ఎక్స్పెన్సివ్ ఫుడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ మాటల్లో జీషింగ్ లీలీని, నువ్వు ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావు, నువ్వు షింగ్చెన్లో జాయిన్ అవ్వగలవా, నువ్వు జాయిన్ అవుతే మాకు సేల్స్ అండ్ పర్చేసెస్కి చాలా హెల్ప్ అవుతుంది, షింగ్చెన్ చిన్న కంపెనీయే బట్ డాంగ్యాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అని చెప్తుంది జీషింగ్. దానికి లీలీ, నాకు వర్క్ అండ్ ఫ్రెండ్షిప్ని కలపడం ఇష్టం లేదు అంటే, నువ్వు నేను వర్క్ అండ్ ఫ్రెండ్షిప్ సెపరేట్ చేయగలము, నాకు నమ్మకం ఉంది అంటే, సరే నేను ఆలోచించి చెప్తాను అని చెప్తుంది లీలీ. జీషింగ్ కూడా సరే అంటుంది. వాళ్ళ మాటల్లో ఉండగానే అక్కడికి అప్పుడు ప్రింటర్ కంపెనీ మిస్టర్ లూ అక్కడికి వస్తాడు. ఇంకో సైడ్ జెంగ్డీ కూడా హాంటింగ్ని ఆ రూమ్ పక్కనే ఉన్న ప్రైవేట్ రూమ్ బుక్ చేసి అక్కడికి లంచ్కి పిలుస్తుంది. అక్కడ మిస్టర్ లూ తింటూ, నేను విన్నాను మీరు మిస్టర్ హాన్కి క్లోజ్ అంట కదా మిస్ జీ అని అడుగుతాడు జీషింగ్ని. మిస్టర్ హాన్ ఫేవర్ చేసే కంపెనీ వల్ల మీది చాలా మంచి కంపెనీ అయి ఉంటుంది, మీకు అమేజింగ్ ఫ్యూచర్ ఉంది మీకు అండ్ మీ కంపెనీకి అని చెప్పి వాళ్ళు జీషింగ్ని అంటారు. మీరు మా కంపెనీ ప్రోడక్ట్కి సాటిస్ఫై అయ్యారా అని మిస్టర్ లూ అడిగితే, మీ కంపెనీ ప్రోడక్ట్ చాలా బాగుంది అని చెప్తుంది జీషింగ్. తర్వాత, నేను మా పర్ఫార్మెన్స్కి 100% గ్యారంటీ ఇవ్వగలను, బట్ నాకు ఒక చిన్న ఫేవర్ కావాలి మీ నుంచి అని అడుగుతాడు మిస్టర్ లూ జీషింగ్ని. ఏంటి చెప్పండి అంటే, మీరు మాకు ఒక హెల్ప్ చేయాలి, మమ్మల్ని ఫ్యూచర్ కోఆపరేషన్ కోసం మిస్టర్ హాన్కి ఇంట్రడ్యూస్ చేస్తారా అని అడుగుతాడు. అప్పుడు జీషింగ్కి అర్థమవుతుంది వాళ్ళ రిలేషన్ని అఫైర్లా అనుకుంటున్నారని. ఇంకో సైడ్ జెంగ్డీ హాంటింగ్తో వాళ్ళు అది వింటూ ఇలా అంటూ ఉంటుంది, ఆ ప్రింటర్ కంపెనీ బాస్ చాలా ఇంటెలిజెంట్ ఉన్నాడు, నీతో కోఆపరేషన్ కోసం జీషింగ్తో అడుగుతున్నాడు అని అంటుంది. జెండీకి ముందే తెలుసు మిస్టర్ లూ కావాలని హాంటింగ్ని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ కన్వర్సేషన్ వినేలా చేస్తుంది. ఇంకో సైడ్ మిస్టర్ లూ జీషింగ్తో, మీకు ఇది చాలా చిన్న ఫేవర్ అని నాకు తెలుసు, సో నన్ను హాంటింగ్తో ఒకసారి మాట్లాడేలా చేయండి అని అడుగుతూ ఉంటారు. జీషింగ్ అండ్ లీలీ ఒకరినొకరు చూసుకుంటారు. వాళ్ళు ఇంకేం అనకముందా అని మిస్టర్ లూ, నేను మీ గాసిప్ గురించి బయట ఎక్కడ ఎవరితో చెప్పను, మీరు జస్ట్ నాకు ఈ చిన్న హెల్ప్ చేస్తే చాలు అని అంటాడు. ఇదంతా ఇంకో సైడ్ హాంటింగ్ వింటూ ఉంటాడు. ఇంకో సైడ్ జెంగ్డీ హాంటింగ్తో, నేను జీషింగ్ టెక్నికల్గా అనుకున్నా కానీ ఇంత స్మార్ట్ అనుకోలేదు, నిన్ను ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటుంది అనుకోలేదు అని అంటుంది జెంగ్డీ. హాంటింగ్కి సిచ్యువేషన్ అర్థమై, నువ్వు నన్ను కావాలని ఇక్కడికి తీసుకొచ్చావు కదా అని అడుగుతాడు జెండీని. జెండీ, నాకేం అవసరం అని అంటే, హాంటింగ్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా వింటూ ఉంటాడు. తర్వాత ఇంకా జీషింగ్, మీకు ఇంకేమైనా కావాలంటే ఆర్డర్ చేయండి, నేను రెస్ట్ రూమ్ యూస్ చేస్తానని చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడే నెక్స్ట్ రూమ్లో ఉన్న హాంటింగ్ని కూడా చూస్తుంది. తనకి అర్థమవుతుంది హాంటింగ్ మొత్తం వినే ఉంటాడేమో అని. తను రెస్ట్ రూమ్ నుండి బయటకు వచ్చే వరకు హాంటింగ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. తను బయటికి రాగానే, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడడానికి స్టేర్ సైడ్కి వెళ్తారు. హాంటింగ్ జీషింగ్ని, నువ్వు ఎవరితో లంచ్కి వచ్చావు అంటే, ప్రింటర్ కంపెనీ బేడీ వాళ్ళతో మిస్టర్ లూతో వచ్చాను అని అంటే, నా పేరు చాలా యూజ్ అయినట్టుంది అని అంటాడు హాంటింగ్. దానికి జీషింగ్ ఏం రిప్లై ఇవ్వకుండా కామ్గా ఉంటుంది. వేరే వాళ్ళని నా నేమ్ యూజ్ చేసి చీట్ చేయడం ఎలా అనిపిస్తుంది, నేను అనుకునేవాడిని నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు అండ్ స్టడీగా ఉంటావని, కానీ ఇలా స్టబన్గా ఉంటావు అనుకున్నాను, కానీ ఇలా నా పేరు వాడతావు అనుకోలేదు, నేను అండర్ ఎస్టిమేట్ చేసినట్టున్నాను అని అంటాడు హాంటింగ్. దానికి జీషింగ్, నేను జస్ట్ వాళ్ళకి మన ఇద్దరం స్కూల్మేట్స్ అనే చెప్పాం, మన ఇద్దరం నిజంగా స్కూల్మేట్సే కదా, నేనేం అబద్ధం చెప్పలేదు అని అంటాడు. దానికి హాంటింగ్, అందుకే నువ్వు చాలా గుడ్ ట్రిక్ వాడావు అంటున్నాను నేను కూడా అని అంటాడు. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే హాంటింగ్ అంటాడు, నువ్వు వాళ్ళకి తప్పు ఐడియా ఇచ్చినట్టు కాదా అని అంటాడు. మన మధ్య ఏం రిలేషన్షిప్ ఉందని వాళ్ళు అనుకుంటారు అని నువ్వు అనుకుంటున్నావు అని అంటాడు హాంటింగ్. అలా అడిగి కొంచెం ముందుకి లీనై అఫైర్ అనుకుంటారు కదా అంటాడు. సో ఇప్పుడు నేను ఎలానో అలా వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నేను దాన్ని నిజం చేస్తాను అని జీషింగ్ మీదకి కొంచెం బెండ్ అవుతాడు. జీషింగ్ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హాంటింగ్, నేను జోక్ చేస్తేనే నువ్వు తీసుకోలేకపోయావు, మరి వేరే వాళ్ళు నీ గురించి మనది అఫైర్ అని మాట్లాడుకుంటే అది నువ్వు తీసుకోగలవా అని అడుగుతాడు జీషింగ్ని. నేను ఇలాంటివి అసలు పట్టించుకోను, బట్ అది నిన్నే హర్ట్ చేస్తుంది, కాన్సిక్వెన్సెస్ని నేను బేర్ చేయగలను, కానీ షార్ట్ కట్ తీసుకుంటే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని నువ్వు బేర్ చేయగలవా అని అడుగుతాడు జీషింగ్ని. ఎపిసోడ్ 11 ఇక్కడికి ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరగబోతుందో ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.